సొంత చెల్లినే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన పాపాత్ముడు నరభూపతి రాజు. అసలు ఏం జరిగింది అంటే, ఈ నరభూపతి రాజు సూరమ్మ పుట్టిన తర్వాత 5 సంవత్సరాలకు వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వేదాల వెంకయ్యను పిలిచి జాతకాలు చూపించినప్పుడు, నీ చెల్లె నీతోనే ఉంటే నీకు ప్రాణగండం ఉంటుంది అని ఆ వేదాల వెంకయ్య చెప్తాడు. ఆ వేదాల వెంకయ్య మాటలు పట్టుకుని ఈ నరభూపతి రాజు చెల్లెని ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళగొట్టి ఒంటి స్తంభం మేడ కట్టి ఆ మేడ లోపల ఈ సూరమ్మను ఒక్కదాన్నే మేడలు ఉంచుతాడు. అప్పుడు ఆ సూరమ్మదేవి కలకల కలకల కన్నీరు తిత్తే ఈ సూరమ్మదేవి కన్నీరు శివశంకరునికి మేళమందుతుంది. ఈ శంకరుడు జంగమా వేషం వేసుకొని నరభూపతి రాజు దగ్గరికి వస్తాడు. నరభూపతి రాజు దగ్గరికి వచ్చి, మీ చెల్లెను నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టినావు, ఆ పాపం నీ ఎంబడి ఉన్నది, మీ చెల్లెకు రానున్న 7 రోజులలో నువ్వు పెళ్లి చేయకపోతే నీకు ప్రాణగండం ఉన్నది, నువ్వు మనిషి లెక్క బతుకవు అని జంగమ వేషంలో ఉన్న శంకరుడు నరభూపతి రాజుతో చెప్తాడు. అప్పుడు ఆ నరభూపతి రాజు భయపడి, నా చెల్లెకు ఇక పెళ్లి చేయాలి అని, ఒకవేళ నా చెల్లె కనుక నేను ఎవరన్నా మంచోన్ని చూసి పెళ్లి చేస్తే రేపటికల్లా దానికి పుట్టిన కొడుకులో బిడ్డలో నా ఇంటికి చేసుకోవాల్సి వస్తుందని నరభూపతి రాజు ఊరూరు పల్లె తిరుక్కుంటా ఎక్కడన్నా అవిటోడో గుడ్డోడో చెమిటోడో దొరుకుతాడు అని ఊరూరు పల్లె తిరుగుతాడు. తిరిగినప్పుడు బ్రహ్మదేవుడు కళ్ళ చూసి కాళ్ళు చేతులు అంకర్లు వేనా ఒక ఎడ్డి బ్రాహ్మణ వేషం కట్టుకొని ఈ నరభూపతి రాజు కనిపిస్తాడు. నరభూపతి రాజు కనిపించినాక, ఇక మా చెల్లెకు గీనైతేనే జత అవుతాడు, కాళ్ళు అమిటి ఉన్నాయి, చేతులు అమిటి ఉన్నాయి, ఈయన తీసుకుపోయి నా చెల్లెకు పెళ్లి చేస్తా అని తీసుకుపోయి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత చెల్లె ఎక్కడ బతకాలి, నేను ఎక్కడ ఉండాలి అని అన్నప్పుడు ఈ నరభూపతి రాజు, చెల్లె మనకు 66 రాజ్యాలు 77 దేశాలు ఉన్నాయి, ఊరవతలున్న 7 చింతలపల్లి లోపల మీరు బతుకులి చెల్లె అని చెల్లెని ఇంట్లోకి వెళ్ళి దాటిస్తాడు. దాటించిన తర్వాత నట్టనని అడవిలకేనాక చెల్లెను కాటగలిపి ఈ అన్న నరభూపతి రాజు రాత్రి సమయం లోపల పండుకున్నప్పుడు మళ్ళీ నాగులకొండ పట్టణానికి వెళ్ళొస్తాడు. అప్పుడు ఆ చెల్లె ఎక్కడికోవాలని తెలియక అడవి లోపల ఆగమైపోయి కలకల కన్నీరు తీసి బాధపడుతున్నప్పుడు శివశంకరుడు కళ్ళ చూసి ముత్యాల వర్షాన్ని కురిపిస్తాడు. ముత్యాల వర్షం పడ్డప్పుడు ఈ కాళ్ళు చేతులు అమిటుతున్న ఈ పేద బ్రాహ్మణయ్య మళ్ళీ ఎప్పటోళ్ళే మంచిగా తయారవుతాడు. మంచిగా అయినాక ఈ సూరమ్మదేవి చెదరకుంట కడుతుంది సుందరగిరి పట్టణం. ఆ పట్టణం లోపల బ్రహ్మయ్య సూరమ్మ ఆ పట్టణాన్ని రాజ్య పరిపాలన చేసుకుంటా సుఖ సంతోషాలతోని ఆ పట్టణం లోపల జీవించుతుంటారు. అట్లా కొన్ని రోజులు గడుస్తున్నప్పుడు సూరమ్మదేవి దేవానా దేవతలందరికీ శంకరుడు సంతాన ఫలం ఇచ్చిండు, మరి నాకు సంతాన ఫలం ఎందుకు ఇత్తలేడని అగ్ర కోపానికి వచ్చి ఎండికొండ కాలబెడతా అని ఈ సూరమ్మదేవి రాజ్యం నుంచి బయలుదేరుతుంది. పతివ్రత ధాటికి భయపడిన శంకరుడు సూరమ్మదేవి గర్భము లోపల ఎవరైతే ముడతారు, ఎవరు పుట్టాలని అరచేతి లోపల అంజనాలు వేసుకుంటాడు. ఆ అరచేతి లోపల ఎవరు కనిపించారు, ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై బీరప్ప స్వామి.